అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ చిచ్చు రేపుతోంది. బండరావిరాల రెవెన్యూ పరిధిలో ఎకోటౌన్ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న భారీ డంపింగ్ యార్డ్ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించిన జీవో నంబర్ 20ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న రావిరాల సర్పంచ్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 14 గ్రామాల ప్రజలు, రైతులు, అఖిలపక్ష నాయకులు ఏకమై భారీ పాదయాత్ర, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా దేశ్ముఖ్ సర్పంచ్ జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా స్టోన్ క్రషర్ల కాలుష్యంతో నరకయాతన అనుభవించిన తమపై ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ పిడుగులా పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యార్డ్ వస్తే గాలి, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు, విద్యార్థులు తీవ్ర రోగాల బారిన పడతారని ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతంలో ఐటీ, ఇంజనీరింగ్ పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలి కాని ఇలాంటి చెత్తను తీసుకురావద్దని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నేను దేశ్ముఖి గ్రామ సర్పంచ్ని. మాకు ఇక్కడ బండరావిరాల పరిధిలోని 268 సర్వే నెంబర్లో గల భూమిని 494 ఎకరాలు మా ప్రభుత్వం ఈ ఏకోటౌన్ అనే పేరుట వస్తున్న డంపింగ్ యార్డ్కి ఒప్పజెప్పడం జరిగింది. దానికి మేము వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము. అందుకు మాకు కూడా ఎందుకు దగ్గర అయిపోయిందంటే మా చివరిలోనే మా దేశ్ముఖ్కి ఆనుకునే ఉంటుంది సర్వే నెంబర్లు. దీనివల్ల ఈ డంపింగ్ యార్డ్ వల్ల 15 గ్రామాలు నాశనం కాకపోతున్నాయని మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాయు కానీ కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ అన్ని రకాలుగా మాకు ఆరోగ్యంగా మా దెబ్బతింటామని చెప్పేసి మేము అందరము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం మల్లారెడ్డి రంగారెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా మల్లారెడ్డి రంగారెడ్డి గారు మొన్న మాట్లాడిన తీరు మాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడినట్టు కనబడలేదు మాకు. అందుకే దయచేసి మల్లారెడ్డి రంగారెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం ఏంటంటే ప్రజల పక్షాన ఉండండి. ప్రజలు గెలిపిస్తేనే గెలిచారు కాబట్టి మీరు ప్రజల పక్షాన ఉండాలని కోరుతున్నాము. ఇంకోటి మాకు ఎందుకు వద్దు అంటే మాకు ఇంతకుముందుకే మూసీ కాలువ వల్ల ఆ మురికితోటి గత తరతరాలుగా మేము బతుక్కుంటూ వస్తున్నాం, అది భరించుకుంటూ. ఇప్పుడు మళ్ళా మాకు అంతకుముందుకు ఇంకొకటి ఈ మైనింగ్ జోన్ ఉండడం వల్ల ఆ దుమ్ము ధూళికి అయినా సరే భరించుకుంటూ వచ్చినాం. ఇక మూడోది డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఆ చెత్తను తీసుకొచ్చి ఆ వాసనకు మేము ఎట్లా బతకాలని చెప్పేసి మేమందరము ఆ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము. మీకు దయచేసి చెప్తున్నాము, ఇప్పటికే 2 సమస్యలు ఉన్నాయి మాకు. ఇంకో మూడోది కూడా మా మీద వేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని ప్రాణాల రక్షకులుగా కాపాడండి అని సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుస్తున్నాం. విజ్ఞాన్ కాలేజ్ ఉంది, సెయింట్ మేరీస్ కాలేజ్ ఉంది. ఇప్పుడు స్కూల్ కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అది దగ్గరలో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అలా ఆ 3 ఇళ్లలో కలిసి చిన్న పిల్లలు 18 సంవత్సరాల పిల్లలు విద్యార్థులు కనీసం ఒక 20,000-30,000 మంది వస్తుంటారు, పోతుంటారు. అక్కడే హాస్టల్లో స్టే చేసి పడుకొని ఉంటున్నారు. అందుకే ఆ పిల్లలకు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ విద్యా సంస్థలని దృష్టిలో పెట్టుకున్నా సరే ఈ యొక్క డంపింగ్ యార్డ్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము.